హాయ్ సార్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి. గోవింద 3 నామాలతో వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈరోజు చేస్తున్నారు. చూడండి ఈమె చాలా పెద్ద హీరోయిన్. ఏం చెప్తున్నారు చూడండి. చూడండి. తర్వాత ఇంకా చూసుకుంటే ఈమె కూడా పెద్ద హీరోయిన్. గోవింద యాప్. అంతా ఈ గోవింద యాప్‌ని విచ్చలవిడిగా చూడండి. గోవింద చూడండి. ఫేస్బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు ఇదిగోండి బెట్టింగ్ యాప్ ఐపీఎల్ది నడిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు గోవింద ఇది పక్కనే పెట్టండి. సో డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు వెడ్నెస్డే, బుధవారం 16వ తారీఖు 2025. సో మీ ప్రెస్ మీట్ కూడా మీరు లైవ్ చూసుకుంటే మీ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. లోకేష్ గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది మనకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది ఇక్కడ గుంటూరులోని. రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. గెలుచుకున్నా సరే ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఉండదు. 0% ట్యాక్స్. అయిన అమౌంట్ రీఫండ్ ఇస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ చేస్తారు. అమౌంట్ లో రీఫండ్ ఇస్తారు. ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదంట, నష్టపోయినా డబ్బులు ఇచ్చేస్తారంట. చూడండి ఎంత మోసం. ఇప్పుడు టెలిగ్రామ్ విషయానికి వస్తే టెలిగ్రామ్ అప్ టు డేట్ ఈ రోజు వరకు మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఏప్రిల్ 15 వరకు అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు మీడియాలో చూసుకుంటే చూడండి, దీన్ని సెలబ్రిటీ ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళంటే సిరి హనుమంతు, తర్వాత వర్షిని, తర్వాత ఈ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్లు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ ఇలాంటి వాళ్ళే ఆడుతున్నారు అబ్బా. చూడండి. ఇంకా వెబ్సైట్ విషయానికి వస్తే వెబ్సైట్ కూడా రన్ అవుతుందండి. మీరు కరెంట్ వెబ్సైట్ కూడా బెట్టింగ్ ఆడడానికి రన్ అవుతుంది గోవింద అని. చూడండి తగిన చర్యలు ఇమీడియట్లీగా తీసుకోవాలి. అమాయకమైన యువత నాశనం అయిపోతున్నారండి. ప్రస్తుతం దేవుడి పేరుతో చేస్తున్నారు. చాలా తప్పది. సనాతన ధర్మం నాయకులు ఎక్కడికి వెళ్ళారు? ఈ సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నేను అడుగుతున్నాను.